నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ. మంత్రాలయంలో పాలకుర్తి తిక్కారెడ్డికి టికెట్ ఇవ్వాలని భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించిన తెదేపా నేతలు. కాంగ్రెస్ పార్టీతోనే దేశ భవిష్యత్తు మేక శ్యామ్ ప్రసాద్. బీఆర్ఎస్ నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం. ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టును ఖండిస్తూ లింగాల కమల్ రాజ్ ఆధ్వర్యంలో నిరసనగా ర్యాలీ. విశాఖలో కాంగ్రెస్ సభకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆర్డీటీని రక్షించుకుందాం, 18వ తేదీ దీక్షకు తరలిరండి రాజ్యాంగ పరిరక్షణ సమితి. మంత్రాలయం నియోజకవర్గంలో నిన్న ప్రకటించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన మాధవరం రాఘవేంద్రారెడ్డికి ఇచ్చిన తీరు సరికాదు అని 15 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అండగా నిలిచిన వ్యక్తి, నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బాధ్యులు పాలకుర్తి తిక్కారెడ్డికే తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వాలని లేని పక్షంలో మేము మొత్తం రాజీనామా చేస్తామని మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో 4 మండలాలు అన్ని గ్రామాల నాయకులు కార్యకర్తలు తదితరులు అన్నారు. వారు మంత్రాలయంలో మండల కన్వీనర్ పన్నగ వెంకటేశప్ప స్వామి అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో క్లస్టర్ ఇన్ఛార్జ్లు, మండల కన్వీనర్లు, రాష్ట్ర జిల్లా నియోజకవర్గం మండల అన్ని గ్రామాల నాయకులు కార్యకర్తలు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బాధ్యులు పాలకుర్తి తిక్కారెడ్డికి మంత్రాలయం నియోజకవర్గం టికెట్ ఇవ్వాలని లేని పక్షంలో అందరూ రాజీనామా చేస్తామని వారు హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బాధ్యులు పాలకుర్తి తిక్కారెడ్డి మాట్లాడుతూ, మీరు అండగా ఉన్నంత వరకు నేను వెనుకడుగు వేయనని, రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా అసెంబ్లీకి పోటీ చేస్తానని, మీకు అండగా ఉంటామని పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. నారా చంద్రబాబు నాయుడు పునరాలోచన చేశాడు, ఖచ్చితంగా అసెంబ్లీకి పంపే బాధ్యత మీదే అని పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. పన్నగ వెంకటేశప్ప గారికి 4 మండలాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, 10 మంది క్లస్టర్లు, రాష్ట్ర బాడీలో ఉన్నటువంటి రైతు సంఘం ప్రతినిధులు కానీ, జిల్లా సంఘంలో ఉన్నటువంటి ప్రతినిధులు కానీ, అలాగే తెలుగు యువతలో ఉన్నటువంటి ప్రతినిధులు కానీ, మంత్రాలయం నియోజకవర్గం సమన్వయ కమిటీ కానీ మీ అందరికీ చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిన్న మన అధ్యక్షుల వారు ప్రకటించినటువంటి అభ్యర్థుల నా పేరు ఖచ్చితంగా వస్తుందని చెప్పి మనం అందరం అనుకున్నాం.
అయితే అందుకు భిన్నంగా వేరే పేరు రావడం జరిగింది. మా సోదరుడు రమాకాంత్ రెడ్డి గారు చెప్పినట్లు మనం ప్రతిసారి చంద్రబాబు గారిని లోకేష్ గారిని పోయి మనం బల ప్రదర్శన మనం చూపించాలి, లేకపోతే ఈ పరిస్థితి మనకు ఉండేది కాదు అంటే అది ఇప్పుడు నేను నమ్ముతున్నా. కానీ అప్పుడు నేను నమ్మింది చంద్రబాబును లోకేష్ని. మీరు రావద్దండి, కార్యకర్తల్లో ఉండండి, జనంలో ఉండండి, మీ కాళ్ళ దగ్గరికి బీఫారాలు వస్తాయంటే మేము నమ్మాం. కానీ తెలుగుదేశం పార్టీ నమ్మినాం, చంద్రబాబు గారిని నమ్మినాం, లోకేష్ గారిని నమ్మినాం. ఈరోజు ప్రజలందరూ చూస్తా ఉన్నారు. మనం చేసే పనులు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మేము కోరుకునేది ఏమంటే తెలుగుదేశం పార్టీలో మా ప్రత్యర్థి అయినటువంటి బాలనాగిరెడ్డి కోర్టులకి టికెట్లు ఇస్తే మేము ఎలా జెండా పట్టుకొని పోవాలి, ఎలా ఓటు అడగాలి, ప్రజలు ఏమని అడగాలి? మేము తిక్కారెడ్డికి ఓటేయని చెప్పి పోతున్నారు, కానీ బాలనాగిరెడ్డికి ఓటేయని చెప్పే పరిస్థితి మాకు దాపరించింది. కాబట్టి మీరు దయచేసి చంద్రబాబు నాయుడు గారికి అయ్యా మీరు పునఃపరిశీలించండి. మీరెంత తెలివి ఉన్నవారు. ఈరోజు భారతదేశం గర్వించదగ్గ రాజకీయ నాయకుడు మీరు. మీకు ఈరోజు ఈ పరిస్థితి మాకు ఎందుకు వచ్చిందో కూడా మాకు తెలియని పరిస్థితి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి కానీ, తెలుగుదేశం పార్టీ పెద్దలకు కానీ, లోకేష్ గారికి కానీ మీరు పునఃపరిశీలించండి. ఇది నా ఒక్క మంత్రాలయం మీదే కాదు, ఎంటైర్ కర్నూలు జిల్లా తెలుగుదేశం కార్యకర్తలు ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు. పోనీ మేమేమన్నా తప్పులు చేశామా, పార్టీ కార్యక్రమాలు చేయలేదా, లేక మేమేమన్నా ఇంకో రకంగా చేశామా అని చెప్పి ఈరోజు ప్రాణాలకు తెగించి ఈరోజు కార్యకర్తలను కాపాడుకుంటున్నాం. ఈరోజు ప్రాణాలకు తెగించి మాన దాన అన్ని నియోజకవర్గాల్లో కన్నా తెలుగుదేశం పార్టీని మంత్రాలయంలో బలంగా తయారు చేసినటువంటి మేము ఏం పొరపాటు చేశాము? మీరు కనీసం మమ్మల్ని పిలిపించి అయ్యా నా పరిస్థితి ఇది ఉంది అని చెప్తే మా సమన్వయ కమిటీనో మంత్రాలయ నియోజకవర్గం లేక క్లస్టర్స్ నో మాట్లాడితే మీకు అసలు విషయం తెలిసిందే. మీరు కొంతమంది బ్రోకర్లు చెప్పే మాట నమ్మారు. మీరు ఈ రోజు నిన్న చెప్పారు ఈ విషయాన్ని, కానీ 3 నెలల కింద బాలనాగిరెడ్డి చెప్పాడు. మా దగ్గర వీడియోలు ఉన్నాయి, తిక్కారెడ్డికి టికెట్ రాదు, రాఘవేంద్ర రెడ్డికి వస్తుందని చెప్పి. ఇక్కడ మా కొత్త కార్యాలయం పెయింట్ కొడతా ఉంటే ఆ కార్యాలయం దగ్గర పోతున్న బాలనాగిరెడ్డి ఓపెన్ చెప్పినాడు, ప్రతి రాఘవేంద్ర రెడ్డికి వస్తే టికెట్ ఏం తిక్కారెడ్డికి ఏం తిక్కబట్టింది ఆ ఆఫీస్ చేస్తున్నారని చెప్పి. అంటే చంద్రబాబు కన్నా ముందే, మా పార్టీ అధ్యక్షుల వారి కంటే ముందే మా ప్రత్యర్థి టికెట్ ని నిర్ణయం చేసినాడు. అంటే నువ్వు ప్రకటించింది నిన్న, కానీ బాలనాగిరెడ్డి ఎప్పుడో ప్రకటించినాడు తెలుగుదేశం అభ్యర్థిని. మరి ఈ విషయాన్ని మీరు పునఃపరిశీలించండి. ఎన్నో సర్వేలు చేపిస్తున్నాను, ఎవరి మాటలు నమ్మనంటున్నారు, కానీ చంద్రబాబు చుట్టూ మొత్తం బ్రోకర్లు ఉన్నారు, పార్టీని గొంతు వస్తున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కోవట్లు చంద్రబాబు గారి చుట్టుపక్కల చేరిపోయినారు. వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నేడు వినుకొండ నియోజకవర్గంకు సంబంధించి 94 మంది లబ్ధిదారులకు 62,80,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు శాసనసభ్యులు బోల బ్రహ్మనాయుడు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందని వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వారికి చేయూత కల్పిస్తున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం రిలీఫ్ ఫండ్ ఎందరో అభాగ్యుల హాస్పిటల్లో వైద్యం చేయించుకొని ఆ కుటుంబాలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అలాంటి కుటుంబాలకి సీఎం గారు ఫండ్ నుంచి రిలీఫ్ ఫండ్ ఇవ్వటం, దాని ద్వారా వాళ్ళందరికీ కాస్త రిలాక్సేషన్ జరగడం జరుగుతుంది. దాదాపుగా 70 లక్షల రూపాయలు ఈరోజు మరి సీఎం రిలీఫ్ ఫండ్ పంచడం జరిగింది. చాలా సంతోషం. వాళ్ళందరూ ఆరోగ్యాలు బాగుండాలని, వాళ్ళందరూ చల్లగా ఉండాలని, వాళ్ళందరి జీవితాలు బాగుండాలని
వాళ్ళు హాస్పిటల్లో పని చేయించుకున్నటువంటి ఖర్చు పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఆ ఖర్చు కింద మనం ఆర్థికంగా ప్రభుత్వం సహాయం చేస్తే ఆ కుటుంబాలు బాగుంటాయని ఈరోజు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రతి పేద కుటుంబానికి ఆదుకున్నారే కానీ ఎక్కడ ఆయన ఎలాంటి పార్టీలు కానీ ఎలాంటి మాకు ఓటే లేదని కానీ ఎక్కడా చూడాల. ఎవరికి వచ్చినా సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టించారు. నేను కూడా ఇవాళ 70 లక్షలు వచ్చినాయి అంటే నేను ఎవరిని వాళ్ళని మా పార్టీ వాళ్ళ పార్టీ అని చూడకుండా ప్రజల కష్టాల్లో ఉన్న వాళ్ళందరికీ ఆదుకునే ప్రయత్నం చేశానే కానీ నేను ఎవరిని కూడా ఎప్పుడు కూడా మీరు నాకు ఓటే లేదు అనే మాట నేను ఎవరిని అనలేదు. ఎందుకంటే మనం చేసిన పని 10 మందికి మంచి చేయాలి. ఆ మంచి చేస్తే 10 మంది దీవెనలు మనకు ఉంటాయని అనుకునేవాడిని. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మేము తోలు తీస్తాం, తిత్తి తీస్తాం, మేము వస్తే మీ సంగతి చూస్తాం, ఇవన్నీ మాట్లాడుతున్నారు. మరి మీరందరూ కూడా అర్థం చేసుకోండి, మేము వచ్చి మిమ్మల్ని ఏమన్నా చేసామా? మేము వచ్చి ఎవరన్నా పేదవాళ్ళని మీకు ఇబ్బంది పెట్టామా? ఎవరైనా వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టామా? ఎవరిని మీ లాస్ట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా మేము ఆ దృష్టిలో చూడలేదు. వాళ్ళందరికీ పథకాలు, అందరికీ సంక్షేమాలు అన్నీ అందించాము, కానీ మా కోసం మేమే చేయలేదు. మరి వాళ్ళ బెదిరింపులు చూస్తే ఈదుకొక రౌడీ, గొంతుకొక రౌడీ, సందుకొక రౌడీ అయ్యే విధంగా చూస్తూ ఉన్నాం. మరి అదే కాక నిన్న రోసీ గారి విగ్రహం ఆవిష్కరిస్తుంటే అది ప్రైవేటు కార్యక్రమం. వాళ్ళు వైశాస్ అందరూ వచ్చారు, ఆ బొమ్మను పెట్టుకున్నారు. ఆ బొమ్మను పెట్టుకొని ఆవిష్కరణ చేసే టైంలో ఒక్కసారిగా వచ్చి ఆ బొమ్మను ధ్వంసం చేయాలనుకోని రాళ్ళు వేశారు. రాళ్ళు ఎందుకు వేసినట్టు? మీరు కూడా ఒక దండ వేయచ్చు కదా. దండలకు బదులు బండలు వేశారు. రోసీకి మీరు కూడా దండ వేయండి. వచ్చి మేమే కండాలు పెట్ట వేసుకోలేదు, మేము జెండాలు పట్టుకోలేదు, మేము మా ప్రోగ్రాం అని చెప్పలేదు. అందరి ప్రోగ్రాం ప్రైవేట్ ప్రోగ్రాం. రోసీ గారు అందరికీ ఆయన దివంగత ముఖ్యమంత్రి, ఆయన గవర్నరు. అలాంటి ఆయనకి మీరు కూడా దండ వేయండి. దండకు బదులు బండలు వేయటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. అంటే మేము ఎప్పుడు కూడా ఎవరికి అలాంటి ఆలోచనలు మేము ఉండవు. మీరు అలాంటి ఎవరిని బెదిరించి మీరు విగ్రహాన్ని ధ్వంసం చేస్తే బ్రహ్మనాయుడు అటు ఉండి కూడా ఏం చేయలేకపోయినా అనిపించాలని, మీరేదో గొప్ప వాళ్ళు అయినట్టు, మేమేదో మాకు చేతకాని వాళ్ళం అయినట్టు, సింగిల్గా ఉన్నప్పుడు వచ్చి గొడవ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తే మేము అది మంచి పద్ధతులని మేము అనుకోవట్లేదని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, ఇవాళ 70 లక్షలు మరి మన సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేయడం మరి ఈనాడు 3 రోజుల క్రితం వచ్చింది, ఇవాళ ఇచ్చామని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు. కాంగ్రెస్ తోనే దేశ భవిష్యత్తు ముడిపడి ఉందని ఆ పార్టీ నాయకులు మేక శ్యాంప్రసాద్ అన్నారు. చీరాల పట్టణంలోని కారంచెడు గేట్ వద్ద అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి అనంతరం కారంచెడు మృతి వీరుల రుధిర క్షేత్రం వరకు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయ చైతన్య యాత్ర శనివారం ప్రారంభించామన్నారు. కాంగ్రెస్ పార్టీ వాదిగా కాంగ్రెస్ సందేశాన్ని సామాజిక న్యాయం కోసం, ఆర్థిక న్యాయం కోసం రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ఉద్దేశంతో కాంగ్రెస్ సందేశాన్ని బలంగా ప్రజలకు వినిపించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా రాకుండా, ఒక్క విభజన హామీ కూడా ఇవ్వకుండా గత ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం, 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్ కి న్యాయం చేయలేదన్నారు. ఈ అన్యాయాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఆంధ్రప్రదేశ్ కి న్యాయం జరుగుతుందనే సందేశంతో ఈ యాత్ర ప్రారంభించామన్నారు. ఎగిరే కాంగ్రెస్ జెండకు కదిలేను నిత్యం, చూడు చూడు మన కై కదిలాడు, రాహుల్ గాంధీ రానే వస్తున్నాడు, చలో చూడు చూడు మన కై కదిలాడు, రాహుల్ గాంధీ రా
కాంగ్రెస్ న్యాయ చేతన యాత్ర అనేది స్టార్ట్ చేస్తున్నాము ఈ రోజు నుంచి. నా పేరు మేకా శ్యాంప్రసాద్. నేను ఒక కాంగ్రెస్ వాదిగా కాంగ్రెస్ సందేశాన్ని, సామాజిక న్యాయం కోసం, ఆర్థిక న్యాయం కోసం రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో కాంగ్రెస్ సందేశాన్ని బలంగా జనాలకు వినిపించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా రాకుండా, ఒక్క విభజన హామీ కూడా అమలు చేయకుండా గత ప్రభుత్వము, ఇప్పుడున్న ప్రభుత్వము, ఈ 10 ఏళ్ల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కానీ ఒక్కళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయలేదు. ఈ అన్యాయాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరుగుతుంది అనే సందేశంతో ప్రజల్లోకి వెళ్ళాలి అని కాంగ్రెస్ న్యాయ చేతన యాత్ర తీసుకొని ఈ నియోజకవర్గంలో చేయడం జరుగుతుంది. నా పేరు మేకా శ్యాంప్రసాద్. నేను కాంగ్రెస్ వాదిగా కాంగ్రెస్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ యాత్ర చేస్తాను. ఎమ్మెల్సీ కవిత అరెస్టు వెనుక రాజకీయ కుట్ర జరుగుతుందని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏకమై పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీపై అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని తెలంగాణ తల్లి చౌరస్తలో దహనం చేసి రోడ్డుపై బైఠాయించారు. కవిత ఇంట్లో ఈడీ సోదాల పేరుతో ఆమెను అరెస్టు చేయడం సబబు కాదని, బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కొనలేకనే ఇలాంటి దుష్ప్రచారాలకు పాల్పడ్డారని, ఇప్పటికైనా బేషరతుగా కవితను వదిలిపెట్టి ఆమెకి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నాగవత్ శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు రామ్లాల్ గిల్టా, సాధనపోయిన కృష్ణ, బోగే భారతి, ఎండి అరీఫ్, మేడా సురేష్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కవిత గారిని నిన్న ఉన్నట్టుండి అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేయడం నిజంగా ఏమైన చర్య. ఇలాంటి అరెస్టులు కేవలం కాంగ్రెస్, బీజేపీ పార్టీలకే సాధ్యమైనదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రెండు పార్టీలు కుమ్మక్కై మరి ఏ టీము, బి టీముగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి పార్టీలు రెండుగా మరి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడైతే మీరు కేసు పెట్టి సుప్రీంకోర్టులో స్టే ఉన్నా కూడా మీరు అరెస్ట్ చేయడం ఇది ఏమైనా చర్యగా మేము అభినందిస్తూ ఇక్కడ రాస్తా రోకో నిర్వహించడం జరిగినది. మీరు కవిత గిట్ట రిలీజ్ చేయకపోతే తెలంగాణ రాష్ట్రం అగ్గి తగలబడదని సందర్భంగా హెచ్చరించుకుంటూ ముగిస్తా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టును ఖండిస్తూ నిరసనగా నియోజకవర్గ కేంద్రం మధిర పట్టణంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ మరియు నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ లింగాల కమల్ రాజు ఆధ్వర్యంలో ర్యాలీగా నడిచిన నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీపై కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం దురుద్దేశంతోనే ఈడీ ద్వారా ఇలాంటి అక్రమ అరెస్టు పాల్పడుతుందంటూ రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి దాడులకు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది అనే అబద్దాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కుమ్మక్కాయ్ ఇలాంటి అక్రమ కేసులు అరెస్టులు పాల్పడుతుందని ఆరోపించారు. ఇలాంటి చర్యలను ధైర్యంగా ఎదుర్కొంటాం, ఉద్యమ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ముందుకు సాగుతామని నినాదాలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా దెబ్బతీసే దానికోసం రాజకీయంగా ఎదుర్కొనలేక ఇటువంటి అక్రమ కేసులతోటి బనాయించి కార్యకర్తల్ని, నాయకుల్ని లొంగదీసుకొని మరి పార్టీలో చేర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో మరి అన్ని అమలు కానటువంటి హామీలతోటి అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మక్కయ్యి బీఆర్ఎస్ పార్టీని మరి లేకుండా చేయాలి తెలంగాణలో. ఎందుకంటే మరి మా యొక్క 6 గ్యారంటీల గురించి ప్రశ్నిస్తారు. ఇంతవరకు రైతు బంధు రాలేదు, కరెంటు ఉండటం లేదు, నీళ్లు లేక పొలాలు ఎండిపోతున్నాయి, రేపు మంచినీళ్లు వచ్చే అవకాశం లేదు, రుణమాఫీ చేసే అవకాశం లేదు. ఇవన్నీ ప్రశ్నించకుండా ఉండాలంటే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ లేకుండా ఉండాలి. అందుకనే ఇద్దరు కలిసి
మరి కక్ష కట్టి ఈనాడు అనేకమైనటువంటి నాయకుల మీద మరి కార్యకర్తల మీద అక్రమంగా కేసులు బనాయిస్తూ మరి చేస్తూ ఉన్నటువంటి వైఖరి ఇది తెలంగాణ రాష్ట్రానికే కాదు భారతదేశ ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టనేటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా కరువుతో కటకటలాడుతున్న అనంతపురం జిల్లాకు కల్పతరువుగా ఉన్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కి ఆర్థిక కష్టాలు మొదలయ్యాయని, సంస్థను కాపాడుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని రాజ్యాంగ పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు పోతుల నాగరాజు పిలుపునిచ్చారు. ఈ నెల 14న కల్పతరువు ఆర్డీటీకి ఆర్థిక కష్టాలు శీర్షికన అంకుశం దినపత్రికలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే రాజ్యాంగ పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు పోతుల నాగరాజు శనివారం అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ విదేశీ నుంచి ఆర్డీటీకి వచ్చే నిధుల విడుదలకు కొర్రీలు వేయకుండా వెంటనే విడుదల చేసి ఆర్డీటీని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ 18న అనంతపురంలో చేపట్టనున్న దీక్షకు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ఆర్డీటీ సంస్థ నుంచి లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ ముందుకు కదలాలని డిమాండ్ చేశారు. తాను చేపట్టనున్న దీక్షకు రాజకీయాలు, కుల, మతాలు, ప్రాంతాలకు అతీతంగా వచ్చి మద్దతు తెలపాలని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1969 స్థాపించిన ఆర్డీటీ సంస్థ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని ఆ సంస్థ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఆ సంస్థలో 3,000 మంది ఉద్యోగాలు కల్పిస్తూ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో 3,500 గ్రామాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు, విద్య, వైద్య సేవలు వేలాది మందికి అందిస్తున్న సంస్థ క్రీడలు, మహిళలకు ఉపాధి, ఎకాలజీ, గృహ నిర్మాణము, పేద రైతు లక్షలకు ఎకరాల్లో పండ్ల తోటల అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న సంస్థ ఆర్డీటీ సంస్థ అన్నారు. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థకు అందిస్తున్న విదేశీ నిధులకు సంబంధించి రెవెన్యూలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉంచడం వల్ల ఆర్డీటీ సంస్థ నిర్వహించే కార్యకలాపాలు స్తంభించాయన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటోగ్రాఫర్లు, మీడియా మిత్రులందరూ కూడా సంఘీభావం తెలిపి ఈ ఉద్యమంలో పాల్గొనాలని పోతుల నాగరాజు కోరారు. తెలుగు రాష్ట్రాల్లో పేదరిక నిర్మూలనకు, ప్రజల యొక్క ఆర్థిక జీవన ప్రమాణాలను పెంచడానికి దాదాపు 1969లో ఏర్పాటైనటువంటి ఆర్డీటీ సంస్థను ఈరోజు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత తెలుగు మాట్లాడేటువంటి ప్రజలకు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి పౌరునికి బాధ్యత ఉంది అని చెప్పి ఈరోజు రాజ్యాంగ పరిరక్షణ సమితి విశాఖలో కాంగ్రెస్ సభకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి అమూల్య సందేశం ఇవ్వడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ లేదని కొందరు అనుకుంటున్నారు, కానీ ఈ సభను చూశాక షర్మిలమ్మ ముఖ్యమంత్రి కావడం ఖాయమనిపిస్తుంది. షర్మిలమ్మ నాయకత్వానికి బలపరచండి, ఆమె ముఖ్యమంత్రి అయ్యే వరకు అండగా నేనుంటా అని, ఏ కష్టం వచ్చినా నేను చూసుకుంటా అని ఆంధ్రప్రదేశ్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం, మీరు సిద్ధమా సై అంటూ మాట్లాడారు. ఇవాళ మీరు ఆలోచన చేయండి. జగన్ అయినా, బాబు గారైనా, పవన్ కళ్యాణ్ అయినా మోడీని ఎదిరించి నిలబడే శక్తి వాళ్ళకు ఉన్నదా? మరి వాళ్ళకు లేనప్పుడు ప్రశ్నించే గొంతుగా షర్మిలమ్మ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి మిమ్మల్ని అందరినీ మీ కష్టాలలో తోడుగా ఉండాలని వచ్చినప్పుడు ఆశీర్వదించాల్సిన అవసరం ఉందా లేదా మీరు ఆలోచన చెయ్యండి. ఇవాళ పాలించే నాయకులు కాదు, ప్రశ్నించే గొంతు కావాలి. మీ తరపున నిలబడి కొట్లాడే నాయకురాలు కావాలి. వైఎస్ఆర్ వారసు రావాలి. వైఎస్ఆర్ గారి ఆశయ సాధన కోసం పనిచేసే వాళ్ళు ఉండాలి అంటే షర్మిలమ్మకు అండగా మీరు నిలబడాలి. చట్టసభల కాంగ్రెస్ ను మీరు గెలిపించాలి. నేను ఎక్కువ అడగడం లేదు. 25 ఎమ్మెల్యేలు, 5 ఎంపీలు ఇవ్వండి. మీ విశాఖ ఉక్కు 1 ఇంచు కదలకుండా కొట్లాడుతుంది. నిటారుగా నిలబడి ఎవరినైనా చొక్కబట్టి మీ హక్కుల కోసం షర్మిలమ్మ ప్రశ్నిస్తుంది. మీ నిధులు మీకు తీసుకొస్తుంది. మీ సంక్షేమం మీ ఇంటికి నడుచుకుంటూ వస్తుంది. చట్ట సభలల్లా మీరు అవకాశం ఇవ్వండి. 25 ఎమ్మెల్యేలు, 5 ఎంపీలు షర్మిలమ్మకు ఇవ్వండి. ఎట్లా మీ సమస్యలు పరిష్కారం కావు, ఎట్లా మీ రాజధాని నిర్మాణం కాదు, ఎట్లా పోలవరం పూర్తి కాదు, ఎట్లా ఎవడన్నా వచ్చి విశాఖ ఉక్కును ఎట్లా కొల్లగొట్టి
ఓడగొడతారో షర్మిలమ్మ చూసుకుంటది, కంచేసి కాపాడుకుంటదని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. ఇవాళ నిజమైన వైఎస్ఆర్ అభిమానులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆంధ్రప్రదేశ్ లో అనాథగా ఆలోచన చేస్తున్న ఇక్కడ బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ. మంత్రాలయంలో పాలకుర్తి తిక్కారెడ్డికి టికెట్ ఇవ్వాలని భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించిన తెదేపా నేతలు. కాంగ్రెస్ పార్టీతోనే దేశ భవిష్యత్తు మేక శ్యామ్ ప్రసాద్. బీఆర్ఎస్ నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం. ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టును ఖండిస్తూ లింగాల కమల్ రాజ్ ఆధ్వర్యంలో నిరసనగా ర్యాలీ. విశాఖలో కాంగ్రెస్ సభకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆర్డీటీని రక్షించుకుందాం, 18వ తేదీ దీక్షకు తరలిరండి రాజ్యాంగ పరిరక్షణ సమితి.